24, 25 వచనాలను చదువుకుందాం. 24, 25 వచనాలు రెండు కూడా కలిసే ఉంటాయి. పేజీ నంబర్ 206 క్రొత్త నిబంధన గ్రంథములో నుండి పేజీ నంబర్ 206 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. ఈ లేఖన భాగాన్ని చదవడానికి మన మధ్యలో వరప్రసాద్ ముందుకు వచ్చి ఈ లేఖన భాగమును చదివి సహాయం చేయవలసిందిగా వరప్రసాద్ను నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నుండి కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుతున్నాం. కొందరు మానుకొచ్చినట్టుగా సమాజంలో కూడిక మానక ఒకరినొకరు హెచ్చరించుచు అనుదినము సమీపించుగా మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పొడి పడబోనని ఆలోచిస్తున్నాము. దేవుడి ప్రతి వాక్యం జీవించినట్టు మంచిది. మరి సమయంలో వాక్యము కొరకు ప్రార్థన. మన మధ్యలో విజయన గారు వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరింతవరకు పాటలు పరిశుద్ధం తండ్రి, మన దైవజనులు విశ్వాసాలు మతపరుచుకున్న తండ్రి, మీరు ఏదైతే మాట్లాడుతున్నారు ప్రభావ, మరి తండ్రి మీరు మాట్లాడిన తండ్రి, మరి మాకు తండ్రి వినే మనసులు గ్రహించే మనసులు వినే మనసులు గ్రహించే మనసులు దయచేయమని మీకు సలహా అడుగుతున్నాను. సహాయం దయచేయండి ప్రభావ. ఏదైతే ప్రభావ మరి చెప్తున్నారో దీనిలో మన హృదయాల్లో ఫలింపు చేయలేదైనా తల్లి ఒక విత్తనం ఏ విధంగా భూపైన వేసే పరిస్థితులు ప్రభావ ఈ వాక్యమైన విత్తనం మా హృదయాల్లో నాటబడాలో చూపడానికి సహాయం దయచేయలేవా. ఈ జరిగిన పూరికైనా మీరే అదృష్టాలని కనిపిస్తారని అడిగిన ప్రతి మాటని ప్రతి మాట మీరే ప్రతి చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి బిగ్గరగా చెప్తామా? ఆమేన్. 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 వాక్యమును చదివిన వరప్రసాద్కు ప్రార్థించిన విజయన గారికి ఇద్దరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆదివారము ఆరాధన ప్రాముఖ్యత అనే అంశంలో 2వ భాగంలో ఆదివారము ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది, ఇందులో 7వ కారణాన్ని డైరెక్ట్గా చూసేద్దాం. ఇది వరకు 6 కారణాలు మనం చూడగలిగాం. అది రాత్రి కాల సమయంలో 7వ కారణాన్ని మనం చూద్దాం. మరి 7వ కారణం ఏమిటి అని అంటే ఆదివారము ఐక్యత మరియు సహవాసము యొక్క దినం గనుక ఆదివారము ఆరాధన ప్రాముఖ్యమైనది. మరలా చెప్తా ఉన్నాను 7వ కారణాన్ని జాగ్రత్తగా వినండి. ఆదివారము ఐక్యత మరియు సహవాసము యొక్క దినం గనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. దీని కొరకు మనం ఒక వచన భాగాన్ని చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో పౌలు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం రండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు, అందరూ కాదు, కొందరు మానుకున్నారంట. దేన్ని మానుకున్నారు? సమాజముగా అనగా సంఘముగా కూడుకోవడం కొద్దిమంది మానుకున్నారంట.
హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, కొద్దిమంది సమాజముగా కూడుట మానుస్తున్నట్లుగా అని ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఇక్కడ సమాజముగా కూడుట మానక, సంఘముగా కూడటం మానవద్దు, ఆగిపోవద్దు. సంఘముతో సహవాసము అన్నది గొప్ప భాగ్యం. ఇది మీకు తెలుసో లేదో, ఈ గొప్ప భాగ్యాన్ని చాలా మంది విస్మరిస్తూ ఉంటున్నారు, చాలా తేలికగా తీసుకొస్తూ ఉంటున్నారు. అందుకే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే సంఘముగా కూడుకోవడం మానివేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించినటువంటి పౌలు, మీరు అలాగే ఉండొద్దండి, సంఘముగా కూడుకోవడం మానకండి, అది మంచిది కాదు. సంఘములో మనకు ఏం దొరుకుతుంది? సంఘములో ఐక్యత దొరుకుతుంది, సంఘములో సహవాసము మనకు దొరుకుతుంది. చాలా మంది అజ్ఞానులు మాట్లాడేటటువంటి మాట ఏంటి అని అంటే, యారున్నా దేవుడే. ఏమంటారు చెప్పండి? యారున్నా దేవుడేనంట. ఇది ఎంతవరకు సబబు? మరి మందిరం దేనికి? ఇవన్నీ ఎందుకొరకు? ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు కదా ఈ క్రమము. ఒకవేళ మనుషులు ఏర్పాటు చేసి ఉన్నది కనుక అయితే దాన్ని తప్పు పట్టవచ్చు నేను, వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు. ఈ వ్యవస్థనంతటిని, ఈ క్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేసిన దాన్ని దేవుడి సన్నిధికి రాకపోవడం అటు నుంచి మరలా పైపెచ్చు ఏమని మాట్లాడతారు? ఎక్కడ ఉన్నా దేవుడే, నీ ఉన్నా ఎక్కడ దేవుడు ఉంటాడు. ఆయన మారినవాడు, తరాలు మారిన, యుగాలు మారిన, ఆయన మారిన దేవుడు. నీ సంగతి ఏంటి? నీవు దేవుడి మందిరానికి వస్తున్నావా? నువ్వు పాపంలో ఉంటే అక్కడ ఉంటాడా? ఈ లోక పాపమంతటిని ప్రభు ఆస్వాదించినప్పుడు గెత్సేమనే తోటలో తండ్రి అయిన దేవుడు యేసయ్యను వదిలేశాడే, మరి నిన్ను వదలడా? ఎందుకు ఈ వాక్యం ఆలోచనలోనికి రావు? ఎందుకు జ్ఞాపకంలోనికి రావు? తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ నేను అంటాను, ఇవి మూర్ఖపు మాటలు. ఏ మాటలు ఇవి? మూర్ఖపు మాటలు. పౌలు అంటున్నాడు, సమాజంగా కూడుకోండి, సంఘముగా మీరు కూడుకోండి. మానవుడు మానితే ఐక్యత లోపిస్తుంది. సహవాసంలో లేకపోతే మంట మండదు. పొయ్యిలో పుల్లలు పెట్టాము, పొయ్యిలో ఉన్నంతసేపు మండుతుంది. ఆ పుల్లను పొయ్యిలో నుండి పక్కకు తీసి పెడితే అదేమవుతుంది? కొద్ది నిమిషాలకే ఆ పుల్ల ఆరిపోతుంది. సహవాసంలో లేకపోతే వాక్యం ఏమైపోతావు? దిగజారిపోతావు, పతనావస్థ స్థితిలోనికి వెళ్ళిపోతావు. అందుకే ఈ సహవాసానికి మనల్ని పిలిచింది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. తన సహవాసమే క్రీస్తు యొక్క సహవాసం. ఈ సహవాసంలో మనం ఉండాలి. మానవద్దు అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఇంకొక మాట అంటున్నాడు, ఒకరిని ఒకరు హెచ్చరించుచు. ఏం చేయాలంట? నీ పొరుగువాడు తప్పు చేసినప్పుడు, నాకేం పట్టిందిలే, ఎవరు ఎట్లా పోతే నాకేంటి అని అనుకోమన్నాడు. తప్పు చేస్తే ఏం చేయమన్నాడు? హెచ్చరించమన్నాడు. అది ఎలా? ప్రేమపూర్వకముగా, అయ్యా ఇవి రకంగా చేస్తావు, వాక్యంలో ఈ రకంగా ఉంది, మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన మంచిది కాదు, సరిదిద్దుకో అని ఈ రకంగా మనం ఏం చేయాలి? మన పొరుగువాడు తప్పు చేసినప్పుడు హెచ్చరించమంటుంది బైబిల్. బుద్ధి చెప్పమంటది, గద్దించమంటది, చూసి చూడనట్టు వెళ్ళమని
పౌలు చాలా చోట్ల తన పత్రికల్లో చాలా గొప్ప లోతైనటువంటి మర్మాలు ఆయన వ్రాస్తాడు. ఇవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది, వింటే మనకు అర్థమవుతుంది. తప్పు జరిగినప్పుడు హెచ్చరించుచు తరువాత ఆ దినము సమీపించిన మీరు చూసిన ఫలని మరి ఎక్కువగా అలాగు చేయించు. ఏ రాజు అలాగు అంటే సమాజముగా కూడుకోవడం ఎక్కువగా ఉండాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు హెచ్చరించడం కూడా మానద్దు. హెచ్చరించుచు ప్రేమ చూపుటకును. ఏం చెప్పాలి సంఘములో దేవుడి ప్రేమ ఉండాలి. సంఘములో సహోదర ప్రేమ ఉండాలి. ఈ ప్రేమను క్రియారూపకంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం తేలిక, అదే ప్రేమను క్రియల్లో చూపించడం చాలా కష్టం. క్రియలు లేని విశ్వాసము మృతము. వాక్యాన్ని వినడం చాలా తేలిక, వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టం. ప్రభు అంటున్నాడు, ఆ ప్రేమను చూపండి. ప్రభు చూపడలేదా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి యోహాను సువార్తలో 3:16లో యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన చెప్పాడు కదా. మరి ప్రేమించడం లేదా? తనకు ఒక్కడైన తన కుమారుని సర్వమానవాళి విమోచనార్థమై రక్షణార్థమై ఏం చేశాడు? బలిగా అర్పించాడు లేదా? బలిగా అర్పించాడు లేదా? ఇందులో త్యాగం ఏర్పడుతుంది. దేవుడు తన కుమారుని లోకానికి ఇచ్చి త్యాగం చేశాడు. ఇందులో దేవుని ప్రేమ కనపడుతుంది. మరి ఆయన పిల్లలుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనం అటువంటి ప్రేమని, అగాపే లవ్, అగాపే ప్రేమని, సహోదర ప్రేమను సంఘములో మన పొరుగు వారి ఎడల మనము చూపగలుగుతూ ఉన్నామా లేదా అన్నది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏం చేయాలంట? సత్కార్యము అనగా ఏంటి? మంచి కార్యాలు అనగా మంచి పనులు. క్రైస్తవులు మంచి పనులు చేయాలా లేదా చెడ్డ పనులు చేయాలా? మంచి పనులే చేయాలి. చెడ్డ పనులు చేయటానికి వీలు లేదు. మీరు అనుకోవచ్చునేమో, ఇవన్నీ చెయ్యాలంటే యాడైతుంది అని అనుకోవచ్చునేమో. అయితే దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాము అని నేను మీకు తెలియజేస్తానున్నాను. క్రైస్తవులు సంఘంలోనైనా సమాజంలోనైనా చేయాల్సిన సత్కార్యాలు, మంచి పనులు చేయాలి. తర్వాత ఒకరినొకరు పురికొల్పవలెనని ఆలోచించము. పౌలు ఒక శ్రేష్టమైన సలహాని ఆయన ఇస్తా వచ్చినాడు. ఏం చేయాలంట? ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయడానికి ఒకరిని ఒకరు ఏం చేయాలంట? పురికొల్పాలంట. ఒకరిని ఒకరు పురికొల్పాలి. పురికొల్పడం అంటే అర్థం ఏంటి? కింద ఫుట్నోట్స్ లో ఒక పదం ఇచ్చాడు, రేపవలెను. ఏమన్నాడు? రేపవలెను అనే మాట ఉంది. నేను ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళి ఒక డెఫినేషన్ చెప్తాను. పురికొల్పుట అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పని చేయడానికి, బాగా వినండి, ఏదైనా ఒక పని చేయడానికి ఒక వ్యక్తిని ప్రోత్సహించడం, ఉత్తేజపరచడం లేదా ప్రేరేపించడాన్ని ఏమంటామంటే పురికొల్పడం అంటాం. అర్థమైంది? ఎవరైనా ఏదైనా పని చేస్తా ఉన్నప్పుడు శబాస్, నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది, నేను సపోర్ట్గా ఉంటాను, నువ్వు చేయి, నీ వెంట నేను ఉంటాను, నా యొక్క సహాయ సహకారాలు నీకు తోడుగా ఉంటాయి, నువ్వు చేసేది మంచి పని, నువ్వు చేయి, ముందుకు వెళ్ళు, నీ వెంట నేను ఉంటామని ఈ రకంగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలను
దేవుని పిల్లలమైన మనం మాట్లాడాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు? నిరుత్సాహపరిచే మాటలు, నీ వల్ల కాదు, నీ బతుకంతే, నీ శాత కాదు, ఏదైతే నీ వల్ల అని మాట్లాడతారు. ఆ వ్యక్తి యొక్క మనస్సును గాయపరుస్తారు. పిల్లలు కొద్దిమంది పాటలు పాడతారు, అందరూ చక్కగా పాడలేరు. అవునా లేదు చెప్పండి. వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పాడండి మీరు, పాడండి మీరు అని అవకాశం ఇస్తే ఒక మాటలు, ఒక పద్యం ఉంది. ఏమన్న పద్యం? అనగనగరాగా మాకు శైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధావిరామ వినురవేమ. ఈరోజు నేను మైక్ పట్టుకుని నిలబడ్డాను. రాత్రి రకంగా నేను చెప్తున్నానా? దీని వెనకాల ఎన్ని సంవత్సరాల ప్రయాసం ఉంది. ఈరోజు నువ్వు చక్కగా పాట పాడుతున్నావు, రాత్రి నువ్వు సింగర్ అయ్యావా? దాని వెనకాల పాడలోని స్వరం ఏంటి? ఆ రోజు నేను ఎవరో ఒకరు నీ మనసును గాయపరిచి ఉంటే నీ రోజు పాటలు పాడగలిగేవాడివా? ఎందుకు రాది స్పృహ? నీకో న్యాయమో, ఇంకొకరికి ఇంకో న్యాయమా? అవకాశం ఇవ్వాలి కదా. పాడని వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలి? సంఘంలో వాళ్ళు ఎప్పుడు పాటలు పాడాలి? పాడిన వెంటనే పాడుతా ఉంటే పాడడానికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు కూడా పాడాలి కదా, వాళ్ళు కూడా పాటలు నేర్చుకోవాలి కదా. సంఘం అంటే నీవు నేను మాత్రమే కాదు, అందరూ కలిస్తేనే సంఘం. నీకున్న అవకాశాలు, నీకున్న అర్హతలు అందరికీ ఉన్నాయి. అందరికీ సమాన అవకాశాలు సంఘంలో ఉండాలి. అలా ఉన్నతమైనటువంటి సంఘం. గురికొల్పడమంటే నిరుత్సాహపరచడం కాదు, ఉత్తేజపరచాలి, ప్రేరేపించాలి, ప్రోత్సాహపరచాలి. నీ వల్ల అవుతుంది, నువ్వు పాడగలవు. ఇలాంటి ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడండి. అందుకే ఆ పద్యములో ఉండే తాత్పర్యము, భావం ఏంటంటే పాడగా రాగం ఏమవుతుందంట? తీయగా మారుతుందంట. అంటే ఏంటి? ఒకప్పుడు గాడిద స్వరం ఉందనుకోండి, అలా పాడుతూ ఉండగా ఈ స్వరం ఏమవుతుంది? కోయిల స్వరముగా మార్చబడుతుంది. పేపర్కు మొదట్లో తిన్నప్పుడు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అలా రోజు తిను అది నీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? తీయగా అనిపిస్తుంది. మరి సాధన చేస్తే అవి ఏమవుతాయంట? విజయాన్ని మనం సాధించగలుగుతాం. ఇంగ్లీష్ లో సాధన ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. సాధన చేస్తే పనులు మనం సాధించగలుగుతాం. ఎవరైనా సరే ఒకప్పుడు ఈరోజు నువ్వు గొప్పగా ప్రార్థన చేయవచ్చునేమో, ప్రారంభంలో నీ స్థితి ఏంటి? గొప్పగా నువ్వు చేయగలిగేవాడిగా, చేయగలిగేదానిగా లేదు కదా. అందరం అలా చేసుకుంటూ వస్తేనే ఈ రోజు ఈ స్థితికి వచ్చాను. నీవైనా నేనైనా మనమేమన్నా పెద్ద తోపులు మా పుట్టుకతోనే నేర్చుకోలేదా? అందరం నేర్చుకుని స్థితికి వచ్చిన వాళ్ళనే కదా. అలాగే రాని వారికి కూడా మనం ఏం చేయాలి? నేర్పించాలి. వాళ్ళని పురికొట్టాలి. రానుకో, మేము ఉన్నాం, నీకు తోడుగా ఉంటాం, రాని ముందుకు నేర్పాలి. జాయ్ సంస్కృతం ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఏదో 3 minutes సౌండ్ పెట్టాడు. అంటే ఎట్లుంటుంది? దాని దరిదాపులకే రాడు. అర్థమవుతుందా? దాని దరిదాపులకే రాడు. ఇంకా ఎందుకు? చాలా మంది నా తల్లి సన్నిధిలో దూరమైన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ అనుభవాలకుండా నేను వచ్చాను. నేను ఎవరిని డిస్కరేజ్ చేయలేదు ఎప్పుడు. నువ్వు చేయి, నీ వల్ల అవుతాను, తప్పుపోయినా పర్వాలేదు, నువ్వు సరిదిద్దుకుంటావు, నేర్చుకుంటావు. నేను ఇంత ప్రేమగా చెప్తాను కదా, కొంచెం అలా తగ్గించి అలా చెప్పడం ద్వారా ఏమవుతాడు? మళ్ళా ముందుకు వస్తాడు, నేర్చుకుంటాడు. అనుకో ఈ రోజు పెట్టాడు, దానికి తేడాగా పెడతాడు, ఇంకా అలా వెళ్ళిపోతాడు. ఒకేసారి మూతి మీద చంప చెల్లు అనిపించేట్లు అన్నా అనుకోండి, హృదయం గాయం అయిపోతుంది కదా. దగ్గరికి రాజుకుంటాడు, చేయగలుగుతాడు. ఎవరైనా అంటే ఈ సూత్రం ఒక జాయికి మాత్రమే కదా, ఎవరికైనా కూడా. కనుక మనం దేవుని పిల్లలమైన మనం ఒకరిని ఒకరం
పురికొల్పాలి అంటే ప్రోత్సహించాలి అని చెప్పి ఇక్కడ పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. అది వచనం ద్వారా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఆదివారంతో విశ్వాసులతో కలిసి ఆరాధించడం వల్ల ఆత్మీయ బలం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆత్మీయ బలం దొరుకుతుంది. కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. అర్థమైందా? ఇది 7వ కారణం. 8వ కారణంలో వస్తున్నాం రండి. 8వ కారణం ఏంటి అని అంటే ఆదివారం దేవుని పని కొరకు కానుకలు సమర్పించుకునే దినం. కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. మరలా చెప్తున్న 8వ కారణం ఆదివారం ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యమైనది అని అంటే 8వ కారణం ఆదివారం దేవుని పని కొరకు కానుకలు సమర్పించుకునే దినం. ఈరోజు కొద్దిమంది వారికి వచ్చినటువంటి పెన్షన్లో అయితేనేమి దశమ భాగాన్ని ఇచ్చారు. ఇది బుధవారం రోజున ఇస్తారా, శుక్రవారం రోజున ఇస్తారా, శనివారం రోజున ఇస్తారా? ఈ దశమ భాగాన్ని ఏ రోజున ఇస్తారు? ఆదివారమే కదా. అందుకే ఆదివారం దేవుని పని కొరకు కానుకలు సమర్పించుకునే దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తానండి. 1 కొరింథీ పత్రిక త్వరగా రండి. ఈ అంశాన్ని నేను ముగించేయాలి రాత్రి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవగలను. తీసుకున్నాను. నేను వచ్చినప్పుడు ఏమంటున్నాడు పౌలు? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది. మనం ఇంకా ఏడున్నామంటే దశమ భాగం కాడే ఉన్నాము. అంటే 1వ తరగతిలోనే ఉన్నాం. అర్థమైందా? దశమ భాగము అన్నది పాత నిబంధన నియమావళి. ఈ కొత్త నిబంధనలో పౌలు ఏమంటున్నాడు? వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఏం చేయాలంట? కానుకలను నిల్వ చేయడం అంటే పోగు చేసి పెట్టాలి. పోగు చేసి పెట్టాలి. పౌలు సంఘాలకు ఇచ్చిన ఉపదేశము ప్రకారం బాగుగా వినండి. ప్రతి ఆదివారం విశ్వాసులు దేవుడు తమకు అనుగ్రహించిన దాన్ని బట్టి కానుకలు పక్కన పెట్టి దేవుని సేవకు సమర్పించుకునే దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దీనికి అనుబంధంగా చాలా ఫాస్ట్ గా వచనాలు చూపిస్తున్నారండి. అక్కడ 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఎలా సనుగు కొనుటయు బలవంతముగా కాకయు ప్రతివాడును. ఇక్కడ ఎవరికైనా మినహాయింపు ఉందా? అయ్యా నువ్వు వద్దులే అనేటువంటి మినహాయింపు ఎవరికైనా ఉందా? ఏమంటున్నాడు పౌలు? ప్రతివాడును హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. నీ హృదయంలో నీవు ఎంతైతే అనుకున్నావో దాని ప్రకారంగా ఏం చేయాలంట? ఇవ్వాలి. తర్వాత ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమించున్నాడంట? ఈ వారము 2000 రూపాయలు కూలి డబ్బులు వచ్చాయి. ఎంత వచ్చాయి? 2000 రూపాయలు కూలి డబ్బులు వచ్చాయి. అందులో దశమ భాగం ఎంత అవుతుంది? 1000కి 100, 2000కు 200. 200 వేయాలి. 200 కేజీ చికెన్ ధర ఈరోజు 200 రూపాయలు. కేజీ చికెన్ తెచ్చుకుంటే తృప్తిగా 2 పూటల బుటకలేస్తూ మింగేయచ్చు. 200 రూపాయలు దేవునికి కానుకయ్యాలి. అక్కడ కూడా రాలేదు. ఇక్కడ ఏమంటున్నట్టు పౌలు వర్ధిల్లిన కొలది. అది ఇంకా ఆ అనుభవంలోనికి మనం వెళ్ళలే. దశమ భాగంలోనికి కూడా
1800 నీ పొట్టన కొట్టుకోమన్నాడే దేవుడు. అది కనపడదా? అది కనపడదా? 200 కాడే ఆగిపోయావే. నీ మనస్సు ఎలా గురించి చెప్పుకుంటే ప్రభు ఏమంటున్నాడు? దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. ఇది సూత్రం, గుర్తు పెట్టుకొని. పౌలే చెప్పాడు ఈ మాట, నేను చెప్పేది కాదు, పౌలు చెప్పాడు. ఇంకొక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం త్వరగా. మరియు 20:35. మీరును మీలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఏది ధన్యమంట? భవతి భిక్షం దేగి అని చేయి చాచడం గొప్పనా? ఎవరైనా వస్తే ఇలా ఇవ్వడం గొప్పనా? ఇచ్చేవాడు గొప్పవాడా? తీసుకునేవాడు గొప్పవాడా? చెప్పండి. ఇచ్చేటోడే గొప్పవాడు. బైబిల్ కూడా చెప్తాడు, పుచ్చుకొనుట కంటే ఇవ్వడం ధన్యకరం. ఎప్పుడు దేవానికి ఇది కావాలా, ఇది కావాలా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఇదే ప్రార్థనేనా? ఎప్పుడైనా దేవా నీకేం కావాలి, నీ కొరకు నన్ను ఏం చేయమంటావు, ఈ రకమైన ప్రార్థన ఏమైనా చేసేవా? బైబిల్ చెప్తా ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తా ఉంది. అది ఏంటి? నీ సమయమైనా, నీ సంపదైనా, నీకు విలువైనది ఏదైనా సరే దేవుడికి ఇవ్వడం అన్నది శ్రేష్టమైనది. అది 8వ కారణం. 9వ కారణానికి వస్తా ఉంటున్నాను. 9వ కారణం ఏంటి అని అంటే, ఆదివారం ప్రభువు దినముగా పిలువబడిన దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. 9వ కారణాన్ని మరలా చెప్తున్నాను, వినండి. ఆదివారం ప్రభువు దినముగా పిలువబడిన దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. దీని కొరకు ఒక లేఖన భాగం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దినమందును. ఈ మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటారు? అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఈ రకంగా అంటూ ఉన్నారు. ప్రభు దినమందు. ఏ దినమందంట? ప్రభు దినం అనేది ఏంటంటారు? ఆదివారాన్నే ప్రభు దినం అంటారు. ఆదివారం రోజున అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఎలా ఉన్నారంట? ఆత్మవశుడనై ఉండగా. అంటే ఆత్మ అతన్ని ఆవరించి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ఆవరించి ఉండగా ఏం జరిగింది? ఇక్కడ బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి అక్కడ ఆపుదాం. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆత్మవశుడై ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే, దేవుని ఆత్మ యోహానుకు అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని, కనబడని వాటి గురించిన దర్శనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యోహానులకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపములో, ఏ ద్వీపములో? ఏ ద్వీపము? పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ప్రభువు దినమున అనగా ఆదివారమున ఆత్మవశుడై పరలోక దర్శనాలను యోహాను గారు చూశాడు. పరలోక దర్శనాలను ఏ రోజు చూశాడు యోహాను? ఆదివారమున చూశాడు. ఇది ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన దినం. ఆదివారము ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన దినం. ప్రభు దినము కనుక ఈ దినం ఎవరి దినం? ప్రభు దినము కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఇది 9వ చివరి రండి 10వ కారణాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. 10వ కారణం ఏంటి అని అంటే, ఆదివారం పరలోక విశ్రాంతికి ముంగుర్తు. ఆదివారం పరలోక విశ్రాంతికి
ముంగుర్తు అంటే సంకేతం. ఆదివారం దేనికి సంకేతం? పరలోక విశ్రాంతికి సంకేతం గనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుని కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఏమొకరంట? విశ్రమించును. ఎవరు విశ్రమించేది? మనమే. ఎవరు విశ్రమించేది? మనమే. ఈ వచనంలో ఉండే అర్థం ఏంటంటే బాగుగా వినండి. దేవుని ప్రజలకు నిత్యమైన విశ్రాంతి రాబోతా ఉంది. ఏమి రాబోతా ఉంది? దేవుని ప్రజలకు నిత్యమైనటువంటి విశ్రాంతి రాబోతా ఉంది. ప్రతి ఆదివారం మనం భూ సంబంధమైన పనుల నుండి విశ్రాంతి తీసుకొని, ప్రతి ఆదివారం కూడా భూ సంబంధమైన పనులు మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి పనులు తక్కువ, భూ సంబంధమైనటువంటి పనులు ఎక్కువ. ఆ భూ సంబంధమైన పనుల నుండి ఏం తీసుకోవాలి? ఆదివారం ఏం తీసుకోవాలి? విశ్రాంతి తీసుకొని. దేవుడు సృష్టిని 6 రోజులు చేశాడు కదా. ఒక్కో రోజు ఒక స్పెషాలిటీ ఉంది. 6 రోజులు చేసి 7వ రోజున దేవుడే విశ్రమిస్తే ఆయన విశ్రమించిన రీతిగా వారంలో మొదటి దినం ఆదివారం. మరి ఈ రోజున మనం కూడా విశ్రాంతి తీసుకోగలిగాం. ఎందుకు ఈ విశ్రాంతి? ప్రభువును సేవించడానికి, ప్రభువును ఆరాధించడానికి మనం విశ్రాంతిని తీసుకోవాలి. కానీ ఎక్కడ లేని పనులన్నీ ఏం చేస్తారు? చాలా మంది ఆదివారం రోజునే ఏం చేస్తారు? ఆ పనులను పెట్టుకుంటారు, దేవుని సన్నిధిని ఎగ్గొడతారు. కానీ ఇక్కడ ఏమంటారంటే విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధిలో గడపడం. ఇప్పుడు మనం చేసే పని ఏంటి? మనం ఎక్కడ గడుపుతున్నాం చెప్పండి? దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. దేవుని సన్నిధిలో గడపడం భవిష్యత్తులో మనం పరలోకంలో పొందబోయే నిత్య విశ్రాంతికి. పరలోకంలో ఒకరోజు మనం పొందబోతా ఉన్నాం. ఏంటి అంటే నిత్య విశ్రాంతికి ముంగుర్తు ఈ ఆదివారం గనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. 10 కారణాలు. ఎన్ని కారణాలు? ఆదివారం ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే 10 కారణాలు నేను మీకు తెలియజేశాను. ఒక్కసారి మరలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? మొదటి కారణం, ఆదివారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినం. రెండవ కారణం, ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చిన దినం. మూడవ కారణం, ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినం. నాలుగవ కారణం, ఆదివారం తొలి సంఘం ఆరాధనకు కూడుకున్న దినం. ఐదవ కారణం, ఆదివారం ప్రభువు వల్ల ఆచరించే దినం. ఆరవ కారణం, ఆదివారం దేవుని వాక్యం లోతుగా ప్రకటింపబడే దినం. ఏడవ కారణం, ఆదివారం ఐక్యత మరియు సహవాసం యొక్క దినం. ఎనిమిదవ కారణం, ఆదివారం దేవుని పని కొరకు కానుకలు సమర్పించుకునే దినం. తొమ్మిదవ కారణం, ఆదివారం ప్రభువు దినముగా పిలువబడిన దినం. 10వ కారణం, ఆదివారం పరలోక విశ్రాంతికి ముంగుర్తు అనగా సంకేతం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఆదివారాన్ని కేవలం ఒక సెలవు దినంగా కాకుండా దేవుని పరిశుద్ధ దినంగా ఆచరించుదాం. ఆదివారాన్ని ఎలా ఆచరించాలి? సెలవు దినంగా కాకుండా ఇది పరిశుద్ధ దినముగా భావించి ఈ యొక్క ఆదివారాన్ని మనం ఏం చేయాలి?
చేయాలి? ఆచరించాలి. 10 ఆజ్ఞలలో 10 కమాండ్మెంట్స్ లో అంటాడు కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము అన్నాడు ప్రభువు. మరి ఆ రకంగా చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఆదివారం మన సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి మన సమయాన్ని కేటాయిద్దాం. ఆదివారం మన సమయాన్ని దేని కొరకు కేటాయించాలి? మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని వినడానికి ఈ సమయం ఏం చేయాలి? కేటాయించాలి. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆదివారం ప్రభువుని ఆ సమయం దేవునికే. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇవ్వడం ద్వారా మనం దేవుని దీవెనలు కోల్పోతాము అని చెప్పి హెచ్చరికగా ఈ మాటలు మీ యొద్దకు నేను ఉంచుతున్నాను. కంక్లూజన్కి వస్తున్నాను, ముగింపులకు వస్తున్నాను. బాగా వినండి. ఏంటంటే ఆదివారం ఆరాధన, ఈ కొటేషన్ చాలా బాగుంటుంది, రాసుకోండి. ఆదివారం ఆరాధన భారం కాదు, ఆదివారం భాగ్యం. మరలా చెప్తున్నాను, ఆదివారం ఆరాధన ఒక భారం కాదు, అది ఒక భాగ్యం. ఆ రకంగా ఎంచుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి. దేవుని సన్నిధిలో సజీవుడైన క్రీస్తును ఘనపరిచే సుదినం ఆదివారం. సుదినం అంటే ఏంటి? మంచి రోజు. సజీవుడైన దేవుని ఆరాధించే మంచి రోజు ఏది అంటే ఆదివారం. కాబట్టి ప్రతి ఆదివారం పూర్ణ ఉదయంతో సంఘముగా కూడుకొని, ఎలా కూడుకోవాలి? సంఘముగా కూడుకొని. అక్కడ అన్నాడు కదా పౌలు, సమాజంగా కూడుకొని మానసు అన్నాడు కదా. అందుకే ఈ మాట సంఘముగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం చేయాల్సిన పని ఏంటి? నీవైనా నేనైనా చేయాల్సిన పని ఏంటి? ఎవరిని మహిమపరచాలి? ఎవరిని ఘనపరచాలి? నా గొప్ప నేను కొట్టుకోవడం కాదు, వచ్చి నా గొప్పలు నేను చెప్పుకోవడానికి కాదు. నా గొప్పలు చెప్తే మీరు వినడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చారు? మీరు దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి వచ్చారు. ఆ సంకల్పం, ఆ ఉద్దేశం దేవుని మందిరంలో నెరవేర్చబడాలి. దేవుని మహిమపరచాలి. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఎట్లుందంటే మన కథ, రాత్రంతా ఇది పొద్దున లేసి ఏమైందా అడిగినట్లు ఉంది కదా. మాటి మాటికి అడిగి చెప్పించుకోవాలా? మీరు చెప్పాలా లేదా? చెప్పండి. చెప్పాలా? గొంతు పోయింది పొద్దు నుంచి అరిసారు. మీరు ఏ మనిషి చెప్పండి? చల్లగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఇంటున్నాడు. నా బాధ నీకు తెలియదు, ఆయనకి తెలుసు నా బాధ. ఇంత బాధలో ఉండి కూడా వాయిస్ ఏమైనా తగ్గించానా? లేదు కదా. మరి ఇంత అరవడానికి ఏమైంది చెప్పండి? మీ నోటి గుర్తేనే రాలిపోతాయి. నా కొరకు అరవకండి. నా కొరకు మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. ప్రభువు కొరకే చేయాలి. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. అర్థమైంది. మన అంశం ఏంటి చెప్పండి? అనే అంశంలో మొదటి భాగంలో పరిచయం గురించి మనం విన్నాం. రెండవ భాగంలో ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే, ఇందులో ఎన్ని సంగతులు మనం చూసాం? 10 సంగతులు మనం చూసాం. ఆ 10 సంగతులను బట్టి, మనం విన్న దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి, లేఖనంలో సెలవిచ్చిన దానిని బట్టి ఆదివారం ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది. విన్నావు. ఈ రాత్రి నుండైనా నీ మనస్సులో నీ ఆలోచన, నీ విధానం మారాలి. ఆదివారం ఎగ్గొట్టద్దు. నువ్వు ఒకవేళ వేరే ఊరికి వెళ్ళావనుకో, ఇక్కడ లేవు ఆదివారం, వేరే ఊర్లో ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? చల్లగా మీ చుట్టానికి మాట్లాడుకుంటూ కూర్చోవాలి కదా. అక్కడ దగ్గరలో ఏ మందిరం అయితే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. మానకూడదు ఆదివారం ఆరాధన మానవద్దు. కొన్ని సందర్భాలలో పనులను బట్టి మనం వెళ్ళవచ్చునేమో ఆదివారం రోజున. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దగ్గరలో అందుబాటులో ఏ మందిరం అయితే ఉందో ఆ మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనాలి.
దేవుడికి కనబడాలి. అతి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. అందరూ లేచి ఒక ప్రత్యేకమైన పాడుతుండగా కానుకలు సమర్పించుదాం. ఎవరైనా